హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఎస్ఎస్సి, ఎంటీఎస్ మరియు హవాల్దార్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఈ జీకే జిఎస్ ఎంసీక్యూస్ని ప్రతిరోజు కూడా మనము ఒక వీడియో రూపంలో అయితే చూస్తున్నామండి. ఈ రోజు కూడా టాప్ 55 బిట్స్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము. నాట్ ఓన్లీ ఫర్ ఎస్ఎస్సి, ఎంటీఎస్ అండి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడి ముఖ్యంగా, అంతేకాకుండా ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీ అన్ని ఉద్యోగాలకు కూడా జిఎస్ అనేది సేమ్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా రెగ్యులర్గా వీటిని ఫాలో అవ్వండి. చాలా మంచి బెనిఫిట్ అయితే మీకు ఉంటుంది. సో గైస్, ఇంకా ఎవరైతే మన యాప్లో ఫుల్ కోర్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ తీసుకోలేదో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆఫర్ అయితే ఇంకా అలాగే ఉంది. చాలామంది కోర్స్ తీసుకున్నారు, బట్ ఈ యొక్క మోడల్ పేపర్స్ అంతేకాకుండా బిడ్ బ్యాంక్ అయితే ఎవరు ఫాలో అవ్వట్లేదండి. మరీ చెప్తున్నాను, కోర్స్తో పాటుగా ఈ క్లాసెస్ కూడా, ప్రాక్టీస్ బిట్స్ కూడా అందరూ కూడా చూడాల్సిందిగా మనవి. ఓకే, వీడియో ఎండింగ్ వరకు చూడండి. పీడిఎఫ్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. థైరాయిడ్ గ్రంథి పనితీరు తెలుసుకోవడానికి వాడే రేడియో ఐసోటోప్ ఏది? థైరాయిడ్ గ్రంథి పనితీరు తెలుసుకోవడానికి దేన్ని ఉపయోగిస్తారండి? ఆప్షన్ 2 అయోడిన్ రేడియో ఐసోటోప్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ 1. కేంద్రక విద్యుత్ను ఉత్పత్తి చేయడంలో ఇమిడి ఉన్న సూత్రం ఏది? కేంద్రక విద్యుత్ ఉత్పత్తి చేయడంలో ఇమిడి ఉన్న సూత్రము. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, నియంత్రిత శృంఖల చర్య. నియంత్రిత శృంఖల చర్య ఇంపార్టెంట్. నెక్స్ట్ 1. పరమాణు స్థిరత్వానికి కొలమానం ఏంటి? పరమాణు స్థిరత్వానికి కొలమానము. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ద్రవ్యరాశి లోపము. ఓకేనా, ద్రవ్యరాశి లోపమే పరమాణు స్థిరత్వానికి కొలమానముగా అయితే ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మరి పరమాణువు కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అని చెప్పేసి ప్రీవియస్గా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఆన్సర్ జేజే థామ్సన్. ఓకే, జేజే థామ్సన్. ఎలక్ట్రాన్ను కనుగొన్న వ్యక్తి ఎవరండి? పరమాణువులో అతి చిన్న పరిమాణమైనటువంటి ఎలక్ట్రాన్ను కనుగొన్న వ్యక్తి ఎవరు? జేజే థామ్సన్. నెక్స్ట్ 1. కృత్రిమ రేడియో ధార్మికతను కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? నంబర్ ఆఫ్ టైం అడిగారండి ఈ క్వశ్చన్ని. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇటీవల సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. కృత్రిమ రేడియో ధార్మికత కనుగొన్నవారు. ఆప్షన్ 3 అండి, మేడం క్యూరీ. మేడం క్యూరీ ఇంపార్టెంట్. వీరికి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. న్యూక్లియర్ రియాక్టర్లలో సాధారణంగా వాడే మితకారి ఏంటి? ఏంటండి మరి అది? ఆన్సర్ ఆప్షన్ 1 భారజలము. ఓకే, భారజలము. D2O అంటామండి, D2O అంటే డ్యూటీరియం ఆక్సైడ్. భారజలాన్ని డ్యూటీరియం ఆక్సైడ్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాము. మరి మీ అందరికీ ఈ రోజుకు సంబంధించిన జీకే క్వశ్చన్ ఏంటి అంటే, మరి 2 తెలుగు రాష్ట్రాలలో, ఓకే, 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఏకైక న్యూక్లియర్ భారజల కేంద్రము ఏ జిల్లాలో ఉంది? 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలం ఒకటి మాత్రమే ఉందండి, న్యూక్లియర్ భారజల కేంద్రము. మరి ఎక్కడ ఉంది? కామెంట్ రూపంలో తెలియచేయండి. లేదా మీకు తెలియకపోతే భారజల కేంద్రము తెలుగు రాష్ట్రంలో అని, భారజల కేంద్రం అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ 1. శిలాజాల వయస్సును కనుగొనే పద్ధతి ఏది? శిలాజాలు మనం తరచూ చూస్తుంటాం కదండి. పురాతత్వ శాస్త్రవేత్తలు త్రవ్వకాలు జరిపినప్పుడు పూర్వకాలపు కొన్ని వస్తువులు బయలుపడుతుంటాయి. సో ఇది ఈ సంవత్సరం నాటిది, ఇన్ని సంవత్సరాల నాటిది అని చెప్పేసి తెలియజేస్తారు. హౌ, ఏ విధంగా అంటే దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. దాన్నే కార్బన్ డేటింగ్ అంటారు. దాన్ని ఏమంటారు? కార్బన్ డేటింగ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 1. ఒకే పరమాణు సంఖ్య వేరు పరమాణు ద్రవ్యరాశులున్న ఒకే మూలకపు పరమాణువులను ఏమంటారు? ఒకే పరమాణు సంఖ్య ఉంటుందండి, కానీ వాటి యొక్క ద్రవ్యరాశులు మాత్రము ఒకే పరమాణు సంఖ్య వేరుగా ఉంటాయండి ద్రవ్యరాశులు. మరియు ఒకే మూలకపు పరమాణువులను ఏమంటారు వీటిని? మరి ఆప్షన్ 3 ఐసోటోపులు అంటారు. ఐసోటోప్. నెక్స్ట్, రేడియో ధార్మికత శ్రేణులన్నింటిలో వెలువడే జడవాయువు ఏది? రేడియో ధార్మిక శ్రేణులన్నింటిలో వెలువడే జడవాయువు. ఆప్షన్ 4 రేడాన్. ఓకే, రేడాన్. నెక్స్ట్ 1. క్యాన్సర్ వ్యాధి నిర్మూలనలో వాడే రేడియో ధార్మిక ఐసోటోప్ ఏది? క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారండి. ఆన్సర్ ఆప్షన్ 2 కోబాల్ట్.
ఓకే, కోబాల్ట్ 60 అంటారు, అది కోబాల్ట్ అయితే ఉపయోగిస్తారు. రేడియోధార్మిక శ్రేణులని డాష్ అనే ఒక స్థిర మూలకం వద్ద అంతమవుతాయి. ఏ స్థిర మూలకం వద్ద అండి? ఆప్షన్ 1 సీసం అండి. రేడియోధార్మిక శ్రేణులన్నీ సీసం అనే ఒక స్థిర మూలకం వద్ద అంతమవుతాయి. నెక్స్ట్ వన్, థర్మల్ రియాక్టర్లో శక్తిని విడుదల చేసే ముఖ్యమైన మూల పదార్థం ఏంటి? థర్మల్ రియాక్టర్లలో శక్తిని విడుదల చేయడానికి దేన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ యురేనియం 235. యురేనియం 235 అనేటువంటి మూల పదార్థాన్ని ఉపయోగించడం జరుగుతుంది. చాలా పవర్ఫుల్ అండి ఇది. నెక్స్ట్, సూర్యుడిలో శక్తికి మూలాధారం ఏంటి? సూర్యుడిలో శక్తికి మూలాధారం ఆప్షన్ డి కేంద్రక సంలీన చర్య. కేంద్రక సంలీన చర్య అంటారండి దీన్ని. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. కిరణాలు వేటిని కలిగి ఉంటాయి? బీటా కిరణాలు వేటిని కలిగి ఉంటాయి? ఆప్షన్ ఏ ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి బీటా కిరణాలు. నెక్స్ట్ వన్, న్యూక్లియర్ రియాక్టర్ను విస్ఫోటక దశ నుంచి రక్షించడానికి వాడేవి. న్యూక్లియర్ రియాక్టర్ను విస్ఫోటక దశ నుంచి రక్షించడానికి వాడేవి ఏంటి? ఏంటి వాడతారు? ఆప్షన్ సి భారజలాన్ని ఉపయోగిస్తారండి. ఈ భారజలము కూలింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది, అంటే చల్లబరుస్తుందండి న్యూక్లియర్ రియాక్టర్ని. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, హైడ్రోజన్ బాంబు పనిచేసే సూత్రం ఏది? హైడ్రోజన్ బాంబు పనిచేసే సూత్రము ఆప్షన్ బి కేంద్రక సమ్మేళన చర్య. కేంద్రక సమ్మేళన చర్య. సేమ్ సూర్యుడిలో ఏ విధంగా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా అంతే అండి. ఓకేనా. న్యూక్లియర్ రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేది ఏంటి? న్యూక్లియర్ రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేది ఆప్షన్ ఏ భారజలము. ఓకేనా, భారజలము. నెక్స్ట్ వన్, అణు రియాక్టర్లలో ఇంధనంగా ఉపయోగించేది ఏంటి? దేన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్ బి యురేనియం. నెక్స్ట్ వన్, భారజలము అంటే ఏంటి? ఆప్షన్ బి డ్యూటీరియం ఆక్సైడ్నే భారజలము అనే పేరుతో పిలుస్తాము, కూలింగ్ ఏజెంట్ అండి ఇది. భారత అణుశక్తి పితామహుడు ఎవరు? భారత అణుశక్తి పితామహుడు ఆప్షన్ ఏ అండి హోమీ జహంగీర్ బాబా. ఎవరండి? హోమీ జహంగీర్ బాబా. భారతదేశంలో అణుశక్తిని శక్తి భారతదేశంలో డెవలప్ కావడానికి ప్రధాన కారకులుగా చెప్పుకోవచ్చు హెచ్జే బాబా లేదా హోమీజే బాబా. నెక్స్ట్ వన్, రేడియోధార్మిక శక్తిని కనుగొన్న వారు ఎవరు? రేడియోధార్మిక శక్తి ఆప్షన్ ఏ బెక్వరల్, హెన్రీ బెక్వరల్ అంటారండి, ఇంపార్టెంట్ పర్సన్. అణుబాంబు ఆవిష్కర్త ఎవరు? అణుబాంబు ఆవిష్కర్త ఆప్షన్ బి ఒట్టో హాన్ అనేటువంటి వ్యక్తి, ఒట్టో హాన్. పరమాణువులోని న్యూక్లియర్ వ్యాసం ఎంత? పరమాణువులోని న్యూక్లియర్ వ్యాసం ఆప్షన్ బి అండి 10⁻13 సెంటీమీటర్స్ అండి. 10⁻13 సెంటీమీటర్స్ అంటే చాలా చిన్నగా ఉంటుందండి. పరమాణువులోని న్యూక్లియర్ ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు మరియు ప్రోటాన్లు ఉంటాయి ఇందులో. ఓకే. నెక్స్ట్, ప్రోటాన్ను మొదట గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రోటాన్ను మొదట గుర్తించిన శాస్త్రవేత్త ఆప్షన్ డి గోల్డ్ స్టెయిన్ అనేటువంటి వ్యక్తి అండి, గోల్డ్ స్టెయిన్. ఓకే. నెక్స్ట్ వన్, ఎలక్ట్రాన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఎలక్ట్రాన్ ఆప్షన్ డి ఎవరు లేరు ఇందులో. ఓకేనా, ఎవెంజిలాన్ విలేగస్, పిఎస్ రామ్నునిన్, రూథర్ఫర్డ్ ఎవరు కూడా కాదు, ఎందుకంటే ఎలక్ట్రాన్ కనుగొన్నవారు ఎవరు? జేజే థామ్సన్. రేడియోధార్మికత క్రింది వాటిలో దేనికి సంబంధించింది? రేడియోధార్మికత అనేది ఆప్షన్ సి మూలక కేంద్రానికి సంబంధించిందండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రేడియోధార్మికత లేని మూలకం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ హీలియానికి ఉండదండి. రేడియం, థోరియం, యురేనియం అనేవి రేడియోధార్మిక పదార్థాలుగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో అత్యధికంగా లభించే రేడియోధార్మిక పదార్థం థోరియం అండి. ఓకేనా, థోరియం ఎక్కువగా లభిస్తుంది మలబార్ తీరంలో. ఓకే, కేరళలో ఉన్నటువంటి మలబార్ తీరంలో మొత్తం కూడా థోరియం చాలా ఎక్కువగా లభిస్తుంది. నెక్స్ట్, సాపేక్ష సిద్ధాంతము కనుగొన్నవారు ఎవరు? సాపేక్ష సిద్ధాంతము ఆప్షన్ బి ఐన్స్టీన్. ఎవరండి? ద గ్రేట్ సైంటిస్ట్ ఐన్స్టీన్. నెక్స్ట్ వన్ చూద్దాం.
క్రింది వాటిలో వెక్టర్ క్వాంటిటీ ఏది? గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగారు. క్రింది వాటిలో వెక్టర్ క్వాంటిటీ ఏది? ఆప్షన్ డి వేగము. వేగము. నెక్స్ట్ వన్, గురుత్వాకర్షణ శక్తి సూత్రము కనుగొన్నవారు ఎవరు? గురుత్వాకర్షణ శక్తి సూత్రము కనుగొన్నవారు. ఆన్సర్ ఆప్షన్ సి అండి, న్యూటన్. గురుత్వాకర్షణ శక్తి నియమాన్ని కనుగొన్నవారు. గురుత్వాకర్షణ సిద్ధాంతము డాష్. గురుత్వాకర్షణ సిద్ధాంతం ఏ విధంగా పనిచేస్తుంది? ఆప్షన్ ఏ, విశ్వంలో ఎక్కడైనా వర్తిస్తుందండి గురుత్వాకర్షణ అనేది. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ బలం అధికంగా ఉంటుంది? ఏ బలం అధికంగా ఉంటుందండి? ఆన్సర్ ఆప్షన్ డి, కేంద్రక బలం అనేది చాలా బలంగా ఉండేటువంటి బలము. కొండను ఎక్కుతున్న వ్యక్తి కొంచెం ముందుకు వంగుతాడు, కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి, స్థిరత్వము పెంచుకోవడానికి. ఓకేనా, పట్టు కోసం అండి. సౌర వ్యవస్థ ఆవిష్కర్త ఎవరు? సౌర వ్యవస్థ ఆవిష్కర్త ఎవరండి? ఆప్షన్ బి, కోపర్నికస్. కోపర్నికస్ ఇంపార్టెంట్ పర్సన్. కెప్లర్ సిద్ధాంతం ప్రకారం సూర్యుని చుట్టూ ఉపగ్రహ కక్షమండలం ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ బి, దీర్ఘవృత్తాకారంలో ఉంటుందండి. ఇక్కడ సూర్యుడు ఉన్నట్లయితే గ్రహాలు ఈ విధంగా ఉంటాయి, దీర్ఘవృత్తాకారం. ఓకేనా, దీర్ఘవృత్తాకారం, ఎలిప్ అంటాము, ఎలిప్. నెక్స్ట్ వన్, భూస్థిర కక్ష ఉపగ్రహానికి ఒక భ్రమణానికి పట్టే కాలం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ, 24 గంటలు. ఇంపార్టెంట్. భూ స్థిర కక్ష ఉపగ్రహానికి, మన యొక్క ఉపగ్రహం ఏంటండి? చంద్రుడు. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 24 hours. ఓకే, నెక్స్ట్, క్రింది వాటిలో సదిశ రాశి ఏది? సదిశ రాశి. ఆప్షన్ బి అండి, పీడనము. ఓకే, పీడనము ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వస్తువు పలాయన వేగము దేనిపై ఆధారపడి ఉంటుంది? వస్తువు యొక్క పలాయన వేగము. ఆప్షన్ సి అండి, భూ ద్రవ్యరాశి వ్యాసార్థం పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వన్, గాలులు కలిగి ఉండే శక్తి ఏంటి? గాలులు ఆప్షన్ ఏ, గతి శక్తిని కలిగి ఉంటాయండి. ఓకేనా, ఎప్పుడు స్థిరంగా ఉండవు, మారుతూ ఉంటాయి గతి శక్తి. నెక్స్ట్ వన్, శరీరం వేగము 2 రెట్లయితే గతి శక్తి ఏమవుతుంది? శరీర వేగము 2 రెట్లయితే గతి శక్తి ఏమవుతుందండి? ఆప్షన్ బి, 4 రెట్లు అవుతుందండి, డబుల్ అవుతుంది వెంటనే. కాంక్రీట్ రోడ్డుపై నడవడం కంటే మంచుపై నడవడము ఎందుకు కష్టము? ఎందుకు కష్టమండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రాళ్లకు మంచుకు మధ్య రాపిడి కాళ్లకు కాంక్రీట్కు మధ్య రాపిడి కంటే స్వల్పంగా ఉంటుందండి. అందుకే మంచు పైన నడవడం కొంచెం కష్టం, జారుతూ ఉంటుంది. యాంత్రిక శక్తిని క్రింది శక్తిగా మార్చవచ్చు. యాంత్రిక శక్తిని మనం ఏ శక్తిగా మార్చవచ్చండి? ఆప్షన్ డి, పైవన్నీ. యాంత్రిక శక్తిని కాంతి శక్తిగా మార్చవచ్చు, యాంత్రిక శక్తిని ఉష్ణ శక్తిగా మార్చవచ్చు, అంతేకాకుండా విద్యుత్ శక్తిగా కూడా మార్చవచ్చు. నెక్స్ట్, శక్తి సంరక్షణ అంటే ఏంటి? శక్తి సంరక్షణ. ఆప్షన్ డి, శక్తిని సృష్టించలేము, నాశనం కూడా చేయలేమండి, అదే శక్తి సంరక్షణ అంటాము. ఓకే, నెక్స్ట్, భారీ యంత్రాల్లో కందెనలుగా వాడే పదార్థం ఏంటి? భారీ యంత్రాల్లో కందెనలుగా అంటే లూబ్రికెంట్గా. ఆన్సర్ ఆప్షన్ బి, గ్రాఫైట్ ఉపయోగిస్తారండి, గ్రాఫైట్. నెక్స్ట్ వన్, వాషింగ్ మిషన్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? మన ఇంట్లో యూజ్ చేసేటువంటి వాషింగ్ మిషన్. ఆప్షన్ ఏ, అపకేంద్రీకరణ సిద్ధాంతము. అపకేంద్ర సిద్ధాంతం లేదా అపకేంద్రీకరణము అనేటువంటి సూత్రం పైన వాషింగ్ మిషన్ ఆధారపడి పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, కక్ష యొక్క వేగం ఎంత ఉంటుంది? కక్ష యొక్క వేగము. ఆప్షన్ సి, 8 km/s ఉంటుందండి. ఓకే, కక్ష యొక్క వేగం ఇది. పలాయన వేగము విలువ ఎంత? పలాయన వేగము. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 11.2 km/s. రాకెట్లు ప్రయోగించడానికి ఈ వేగాన్ని ఉపయోగిస్తారు. కిటికీలోంచి విసిరిన రాయి మార్గము. కిటికీలో నుంచి విసిరిన రాయి మార్గము డాష్. ఏ విధంగా ఉంటుందండి ఆ మార్గము? ఆప్షన్ డి, పరావలయ మార్గంలో అయితే ఉంటుందండి అది. అంటే పరావలయం అంటే ముందుగా విసరగానే ఇట్లా వెళ్ళి స్ట్రేట్గా వెళ్ళి మళ్ళీ ఇట్లా కింద పడుతుంది. దీన్నే
పాలా పరావలయ వేగము అంటారు. పరావలయ. ఓకే, ఇంపార్టెంట్. సో గైస్, మరి ఇది రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి, మోడల్ క్వశ్చన్స్. సో చివరి వరకు ఎవరైతే చూసారో చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా మన యొక్క వీడియోని షేర్ చేయండి. సో గైస్, అందరికీ కూడా ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే టెలిగ్రామ్ గ్రూప్ అనేది మరి బ్యాన్ అవుతున్నాయనేటువంటి వార్తలు వస్తున్నాయండి. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క వాట్సాప్ ఛానల్లో అయితే అందరూ కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ.